My name is Arshit. I am studying 5th class MBBS రాంపురం. నేను ఇప్పుడు ఒక కథ చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. సింహం గుహలో నక్క పిల్ల. అనగనగా ఒక అడవి, అందులో ఒక సింహం భార్యతో నివసిస్తూ ఉండేది. ఒకరోజు ఆడసింహం 2 పిల్లల్ని పెట్టింది. అప్పటి నుండి ఆడసింహం గుహలోనే ఉంటుంది. మగసింహం వేటాడి జంతువులని తీసుకొస్తుంది. ఒకరోజు మగసింహానికి ఏ జంతువు దొరకలేదు. విచారంగా ఇంటికి వచ్చింది. ఆడసింహం ఆహారం ఏది అని మగసింహాన్ని అడిగింది. అప్పుడు మగసింహం, ఈరోజు నాకు వేటాడడానికి ఏ జంతువు దొరకలేదు. ఈ నక్క పిల్ల ఒకటి దొరికింది. ఈరోజు సర్దుకో, రేపు వేటాడి జంతువు తెస్తా అని అన్నది. అప్పుడు ఆడసింహం నక్క పిల్లను చూడగానే జాలి వేసింది. సింహం పిల్లలతో పాటు నక్క పిల్లను పాలిచ్చి పెద్ద పెంచింది. ఒకరోజు అడవిలో ముగ్గురు పిల్లలు తిరుగుతుండగా పెద్ద ఏనుగు కనిపించింది. అప్పుడు పులి పిల్లలు ఏనుగు వేటాడడానికి పరిగెత్తాయి. అప్పుడు నక్క పిల్ల, ఆగండి, అది చాలా బలమైనది, మీరు గుహకు రండి అని గుహకు పిలిచింది. గుహకు వెళ్ళాక పులి పిల్లని నక్క పిల్ల చాలా తిట్టింది. అప్పుడు ఆడసింహం నక్క పిల్లని బయటికి పిలిచి, ఇంకోసారి అలా అనకు, చిట్టకు అని నక్క పిల్లను అన్నది. అప్పుడు నక్క పిల్ల, సోదరుల కంటే నేను ఏం తక్కువ అని అన్నది. అప్పుడు ఆడసింహం, నీకు తెలివి ఉంది, బలం కూడా ఉంది, ఇప్పుడు నువ్వు పెద్ద పెరిగావు, మీ అమ్మ కాడికి వెళ్ళు, అన్నలు చూస్తే నువ్వు నక్కవని తెలిసిపోతుంది, చంపేయవచ్చు అని అన్నది ఆడసింహం. అప్పుడు నక్క పిల్ల బాధపడుతూ అలా అమ్మని వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. ఈ కథకు మీరు ఏం పేరు పెడతారో కామెంట్ చేయండి.